ఈరోజు మా హక్కులను కాపాడే కార్యక్రమంలో మేము పదే పదే గౌరవ శాసన సభాపతి గారికి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రూల్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏ విధంగా సభా కార్యక్రమాలు నడవాలని రూల్స్ అండ్ ప్రొసీజర్స్ని అడాప్ట్ చేసుకుంది అసెంబ్లీ. దాని క్రమేణా మా గౌరవ ఫ్లోర్ లీడర్ గారు బట్టి విక్రమార్క గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ని లేవనెత్తారు. ఎంత బాధ అనిపిస్తుందో అంటే మేము శాసనసభలో ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాలి. ఆ అవకాశం మాకు ఇవ్వనప్పుడు మేము ఈరోజు పాత్రికేయ మిత్రుల సహకారంతో ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద ఏ అంశాన్ని లేవనెత్తుతున్నాం. రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వారు ప్రచురణ చేసిన ఈ పుస్తకానికి సంబంధించి 9వ పేజీలో రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్ 176(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి సంబంధించి ఈరోజు ఈ రూల్స్లో ఉన్న 17వ రూల్ నెంబర్ 1 దీంట్లో ఏముంది? ఆర్టికల్ 176(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్ ద గవర్నర్ షెల్ అడ్రస్ బోత్ ద హౌసెస్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఇన్ఫార్మ్ ద కాజెస్ అండ్ ఇట్స్ సమన్ అని స్పష్టంగా ఉంది. మేము పాయింట్ ఆఫ్ ఆర్డరు ఈ అంశం పైన పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి మా శాసనసభకు సంబంధించిన మా పక్ష లీడర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన దానికి మీరు అలో చేస్తారా డిసలో చేస్తారా? స్పీకర్ గారికి డిస్క్రిషన్ ఉంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కరెక్ట్ ఉంటే దాన్ని అలో చేయాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ సరిగ్గా లేకుంటే దాన్ని డిసలో చేస్తారు. ఆ క్రమంలో వారు మాట్లాడకుండా కనీసం తర్వాత మాట్లాడతామని చెప్పకపోయినా ఈరోజు లెజిస్లేటివ్ మంత్రి గారు కానీ ఫ్లోర్కు సంబంధించిన కోఆర్డినేషన్ విషయంలో చీఫ్ విప్ కానీ విప్స్కి సంబంధించి కానీ ఏ కోఆర్డినేషన్ లేకుండా వ్యవహారాలు నడిపిస్తున్న తీరు బాధకరం. ఇంకోటి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా చూస్తూ ఉంటాం, ఇది ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ అని. దీనికి కౌలన్ షెక్దర్కు సంబంధించి లోకసభలో కానీ శాసనసభలో కానీ శాసన మండలికి సంబంధించిన వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి అని అనేక అంశాలు దీంట్లో క్రోడీకరించి ఉంటాయి. దీంట్లో మనం చూస్తే ప్రోరగేషన్ ఆఫ్ ద హౌస్ కాలేదని చెప్తా ఉన్నారు. అందుకోసమే గవర్నర్ గారి స్పీచ్ లేదనే అంశాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దీంట్లో ఏముంది? దీంట్లో స్పష్టంగా ద టైమ్ ల్యాగ్ బిట్వీన్ అడ్జర్న్మెంట్ ఆఫ్ లోక్సభ ఆర్ లెజిస్లేచర్ సైనడ్ అయిన తర్వాత దాన్ని ప్రోరగేట్ చేయడానికి జనరలీ ఇట్ టేక్స్ 2 to 4 days టైం. 2 నుంచి 4 రోజులు సమయం పడుతుంది. సైనడ్ అని గౌరవ శాసన సభాపతి గారు సైనడ్ అని చెప్పిన తర్వాత ఆ క్రమేణా లెజిస్లేటివ్ మంత్రి గారు ఇక్కడున్న సెక్రటరీ గారు లీడర్ ఆఫ్ హౌస్ అప్రూవల్ తీసుకొని గవర్నర్ గారికి పంపిస్తారు ప్రోరోగ్ చేయమని. జనరలీ 2 నుంచి 4 రోజులు పడుతుందని. కొన్ని సందర్భాల్లో దీంట్లో చెప్పారు ఒక్క రోజులోనే ప్రోరోగ్ చేశారని. కానీ ఇన్ని రోజులు పట్టింది. దాదాపు 4 నెలలు గడిచిన తర్వాత ఇంకా కూడా ప్రోరోగ్ చేయలేదు. ఆ క్రమేణా మాకున్న సందేహాలను అడగటానికి మేము ఒక ప్రయత్నం చేస్తే, మా హక్కును మేము వినియోగించుకునే ప్రయత్నం చేస్తే శాసన సభాపతి గారి కనీసం మర్యాద ఈరోజు ఈ లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్ని అగౌరవపరిచే విధంగా వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. అక్కడ మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మా నాయకుడు శాసనసభ పక్షాన ఉన్న బట్టి విక్రమార్క గారిని మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విధంగా చూస్తూ ఉన్నారో ప్రజలందరూ గమనించాలి. ఈరోజు ప్రజల పక్షాన ప్రజా సమస్యలను తెలియజేసే ప్రయత్నం చేస్తే గొంతు నొక్కే కార్యక్రమం ఈరోజు అధికార పక్షం
చేస్తూ ఉందంటే భయపడో ప్రజలకు అసలైన విషయాలు తెలిస్తే ఇబ్బందికరమవుతుందని చేయొచ్చు. కానీ గౌరవ శాసన సభాపతి గారు మాకిచ్చిన సమయంలో మేము చెప్పే ప్రతి మాటను శాసనసభ ద్వారా ట్రెజరీ బెంచెస్కు తెలియజేసే విధమైన కార్యక్రమం చేయాల్సిన ధర్మాన్ని ఈరోజు మాకు అవకాశం కల్పించకపోవటం, మా హక్కులను వారు కాపాడే కార్యక్రమం చేయకపోవటం చాలా దురదృష్టకరం, బాధాకరం అని ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.